ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పూజల్లోనే కాదు, ఎవ్రీడే ఆడవాళ్ళు ఎంత లక్షణంగా, ఎంత అందంగా, ఎంత ముద్దుగా, ఎంత నిండుగా రెడీ అయితే ఇంటికి అంత లక్ష్మీ కళ అంట. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. యాక్చువల్లీ తీసి ఇందులో వేసి హీరోని హీరో గారు వేయాలి. ఓకే, ఇప్పుడు కలుపు. గాజులు వేసుకున్నాను, హారం, బుట్టలు, మొక్కు పుడక. నేచర్ ఇచ్చింది మాత్రమే తీసుకుంటాం. నేచర్ ఏమేమి ఇస్తే అవన్నీ. సూపర్, థ్యాంక్ యూ. ఈరోజు దేనికి దానికి అసలు అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. నాదప్పుడే ఖాళీ కూడా పులిహోర బాగునొచ్చు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హరితజా కిచెన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం, ఇదే మన న్యూ ఇయర్ అనమాట. సో హ్యాపీ న్యూ ఇయర్, ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ప్రతి పండుగ హ్యాపీగా ఉంటుంది. ఆ పండుగను మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఈరోజు మన ఉగాది స్పెషల్గా చూసారుగా, ముగ్గులు చక్కగా అలంకరించుకొని, పువ్వులు వేసుకొని, చక్క నిండుగా కళగా పెట్టుకొని, గుమ్మానికి తోరణాలన్నీ జాకీ గారు పొద్దున్నే కట్టేశారు. నేను ఇవన్నీ రాత్రి కూర్చుని మండలన్నీ నేను మాల కట్టి పెట్టేశాను అనమాట. పెట్టేశాక పొద్దున్నే లేచి జాకీ గారు ఇవన్నీ సెట్ చేసేసారు. అంతా పెట్టేసి ముగ్గులేసేసుకొని అంతా రెడీ అయిపోయాము. ఇంకా పూజ చేసుకోవడమే లేట్ అనమాట. ఎందుకు ఆలస్యం, మీరు కూడా లోపలికి వచ్చేసేయండి ప్లీజ్గా. మాతో పాటు ఈరోజు మీరు కూడా ట్రావెల్ చేయండి. అలాగే మీరు పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాతో కూడా షేర్ చేసుకుంటూ ఉండండి ప్లీజ్గా. స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మనం అలంకరించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ పూజ సమయాల్లో. పూజల్లోనే కాదు, ఎవ్రీడే ఆడవాళ్ళు ఎంత లక్షణంగా, ఎంత అందంగా, ఎంత ముద్దుగా, ఎంత నిండుగా రెడీ అయితే ఇంటికి అంత లక్ష్మీ కళ అంట పెద్దలు చెప్పారు. సో మ్యాక్సిమం అది ఫాలో అవడానికి మనందరం ట్రై చేద్దాం. ఈరోజు నా అలంకారం కూడా మీకు చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇప్పుడైతే మామాఎర్త్ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ని నేను ఫేస్ క్లెన్సింగ్కి యూస్ చేస్తున్నాను. ఇది హైడ్రేటెడ్ పింక్ గ్లోని ఇస్తుంది. ఆల్సో ఇది సోప్ ఫ్రీ కూడా. సో అలంకారం అంతా అయిపోయాక ఇప్పుడు నా ఫేస్ చక్కగా వాష్ చేసుకొచ్చేసాను ఫేస్ వాష్తో. ఇప్పుడు చూడమ్మా, ప్రశాంతంగా ఉంది. ఈ సమ్మర్లో మనం ఎంత కేర్ తీసుకున్నా తక్కువే అనిపిస్తుంది. అందుకే ఒక మంచి ప్రోడక్ట్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అదే విషయం మీతో కూడా షేర్ చేసుకుంటాను. సమ్మర్ ఎఫెక్ట్ చాలానే ఉంది కదా. ఇప్పుడు ఉన్న ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అనేవి ఇంకా నాలాగా రకరకాల మేకప్స్ వేసుకునే వాళ్ళకి స్కిన్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలాంటి ఇంపాక్ట్ అంటే స్కిన్ అపీరెన్స్ డల్గా అండ్ డీహైడ్రేటెడ్గా అవుతుంది. ఒకప్పుడు మన ఫొటోస్లో చూసుకున్నట్టు ఉన్న ఆ ప్లష్ పింక్లో కనిపించకపోవడం ఎంత బాధగా ఉంటుందో కదా. బాగా గమనిస్తే డల్ స్కిన్కి మెయిన్ రీజన్ డీహైడ్రేషన్ అనే ఫ్యాక్ట్ని ఒప్పుకోవాలి. నేనైతే డల్నెస్ని ఫైట్ చేయడానికి చాలా సెరమ్స్ని ఎక్స్ప్లోర్ చేశాను. బట్ వాటిలో చాలా నా స్కిన్ పైన హార్ష్గా ఉండేవి. ఎలా మరి ఒక పర్ఫెక్ట్ సమ్మర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏది అని అనుకున్నప్పుడు నాకు దొరికింది ఈ మామాఎర్త్ బీట్రూట్ హైడ్రోఫుల్ ఎసెన్స్ సెరమ్. నాకు ఈ సిరమ్ టెక్స్చర్ అండ్ దీనిలోని ఇంగ్రీడియంట్ కాంబినేషన్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ట్రై చేశాను. ఇందులో బీట్రూట్ అండ్ హైడ్రానిక్ యాసిడ్ది ఒక యూనిక్ బ్లెండ్ ఉంది. ఈ సిరమ్ మన స్కిన్కి న్యాచురల్ పింక్ గ్లోని అనివెల్ చేయడానికి అప్ టు 92% ఇన్స్టెంట్ హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది కంప్లీట్గా వెగాన్. దీని టెక్స్చర్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రిచ్ టెక్స్చర్ వల్ల డిఫరెన్స్ని ఆల్రెడీ చూసేయచ్చు. బీట్రూట్ యొక్క న్యాచురల్ అండ్ మ్యాజికల్ టచ్ వల్ల ఈ సిరమ్ స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ అయ్యి ప్లష్ పింక్ గ్లోని ఇస్తుంది.
ఈ సెరంలో యాజ్ హై యాజ్ 87% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల సబ్బల్ స్కిన్ మన సొంతం అవుతుంది. అంతేకాకుండా బీట్రూట్కి అడిషన్గా హైల్రానిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది స్కిన్కి ఇన్స్టెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ కూడా ఇస్తుంది. ఈ కాంబినేషన్ అనేది స్కిన్కి న్యాచురల్ పింక్ గ్లోతో పాటు హెల్దియర్ స్కిన్ని ప్రామిస్ చేస్తుంది. అందుకే నాకు కావాల్సిన రేడియంట్ అండ్ ప్లష్ పింక్ గ్లో కోసం మామయత్ బీట్రూట్ హైడ్రాఫుల్ ఎసెన్స్ సిరమ్ని నా స్కిన్ కేర్ రొటీన్లో చాలా ఎసెన్షియల్ పార్ట్గా చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ సిరమ్ని అప్లై చేసుకుంటాను. రోజు రెగ్యులర్గా ఈ సిరమ్ని ఇంత అమౌంట్ తీసుకుని ఫేస్ పైన సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. డైలీ దీన్ని అప్లై చేస్తున్నందుకు ఇప్పుడు నా స్కిన్ చూడండి చాలా స్మూత్గా అండ్ చాలా ఈజీగా బౌన్స్ బ్యాక్ అయింది. అంతేకాదు మెల్లిగా నా పాత పింకిష్ గ్లో కూడా న్యాచురల్ గ్లోతో పాటు తిరిగి వస్తుంది. అడిషనల్గా హైడ్రేషన్ కూడా దొరుకుతుంది. ఈ ఫేస్ వాష్ ఇంకా సెరం యూజ్ చేయడం సేఫ్, ఎందుకంటే దీంట్లో గుడ్నెస్ ఆఫ్ బీట్రూట్ ఉంది. అన్ని మామయత్ ప్రోడక్ట్స్ లాగా ఈ రెండు కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. డిస్క్రిప్షన్లో అమేజింగ్ సమ్మర్ సేవింగ్ ప్రోడక్ట్స్ లింక్స్ ఇస్తాను. నా కూపన్ కోడ్ని మీరు మామయత్ వెబ్సైట్లో ఇంకా వీళ్ళ యాప్లో యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామయత్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామయత్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ అనేది ఓన్లీ ప్రోడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామయత్ స్టాండ్స్ ఫర్. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామయత్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు కదా మామయత్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామయత్ స్టోర్ ఎక్కడ ఉందో అండ్ అక్కడ మీరు ఏ ప్రోడక్ట్ కొన్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా, సమ్మర్లో రెగ్యులర్గా కంటే ఇప్పుడు మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి స్కిన్కి. ఎందుకంటే ట్యాన్ అవుతాము, వాటర్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఏమి రాకుండా ఉండాలంటే మనం స్కిన్కి ఇవ్వాల్సిన ఏం చేయాలి, మనం ప్యాంపర్ చేయాల్సిన విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు అందరూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ టూ. ఇది ఈరోజు నా స్పెషల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి మీతో షేర్ చేసుకున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి విషయం షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అలంకారం. సో అలంకారం చాలా బాగుంటుంది కదా, ఏ పూజకైనా సరే అలంకారం అనేది చాలా చాలా స్పెషల్. అందరం ఉన్న దాంట్లో చక్కగా అలంకరించుకుంటూ ఉంటాము. సో మా బుజ్జి గణపయ్య, హలో. ఇప్పుడు కృష్ణుడిని అలంకారం. నిన్న పూల మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చాము, కానీ అక్కడ అన్నీ చాలా ఫ్రెష్గా అనిపించాయి మొత్తం. కానీ మన ఇంటికి వచ్చాక కొంచెం ఏంటో నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ మాట వినాలో అక్కడే ఉంటుంది అనమాట. పువ్వుల మార్కెట్లో అన్నీ చాలా నిగనిగలాడిపోతూ చాలా బాగా అనిపించినాయి. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా, వెన్న దొంగవై నీవు. కృష్ణుడిని తలుచుకుంటే ఎంత అదొక లైవ్లీగా అనిపిస్తుంది కదా. సో భగవంతుడు, బట్ అందులో కూడా ఆడుతూ పాడుతూ అందరినీ ఆడించి, సో అలా అనమాట. ఇదేంటి మాటినట్లే. ఇవి మన బొకేజ్ అన్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు కదా, అవి కూడా 2 తీసుకొచ్చాను, నిన్న మీకు వీడియోలో చూపించాను కదా. సో ఈరోజు నా స్వహస్తాలతో నేను డెకరేట్ చేస్తాను. చాలా పెద్ద పని, మనకి అలవాట్లేదు కానీ బట్ ట్రై చేయాలని ఆశ. అందుకే ఇలా నీళ్ళల్లో పువ్వులన్నీ వేసి నీట్గా ఇవన్నీ వాడిపోకుండా ఉంటాయని చెప్పి పెట్టానన్నమాట. ఇలా కట్ చేసుకుంటారు. మన ఇంట్లో అప్పుడప్పుడు డెకరేట్ చేసినప్పుడు చూస్తా కదా, అన్నీ చివర్లన్నీ ఇలా తీసేస్తారు. అయ్యో, ఇంట్లో ఏదైనా పని అనుకోండి, ఇల్లు పీకి పందిరేస్తాం కదా, ఆ టైపే. అన్నీ సర్దుకునేలోపు
పూజకు ముందు సర్దుకోవడం ఒక పని, అంతా అవుతున్నాక మళ్ళీ సర్దుకోవడం ఇంకో పని. మళ్ళీ వెళ్తూ ఉంది, హెల్ప్ చేస్తుంది. వావ్. సో ఇక పైన మనమే మార్కెట్కి వెళ్ళి చక్కగా తెచ్చేసుకొని పెట్టేసుకోవచ్చు అన్నంత ధైర్యం వచ్చేస్తుంది. ఇంతవరకు అయితే వచ్చేసింది, బాగుంది. ఎక్స్పీరియన్స్ సరిపోలే. ఇంకా కలర్స్ దేవుడు అలంకారం అయిపోయింది. పూజ రూమ్ కూడా సర్దేశాను, ముగ్గులు అయిపోయాయి, తోరణాలన్నీ కట్టేశాము. మీరు కూడా ఒక రౌండ్ వేసి చూసేయండి. సో నిన్న మార్కెట్కి వెళ్ళాం కదా, ఫ్లవర్ మార్కెట్కి. నా వీడియో మీరు చాలా బాగా చూశారు, చాలా బాగా అనిపించింది. పువ్వులన్నీ చక్క అక్కడైతే చాలా ఏవో లోటస్, తామర పువ్వులు 2 రకాలు. వీడియోలో మీకు సరిగ్గా చూపించానో లేదో కానీ ముఖ్యంగా అంట ఈరోజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ముగ్గురిని చక్కగా పూజించాలి. కరెక్ట్, సృష్టికర్తలు కదా. సో అందరికీ చాలా తామర పువ్వు చూడగానే లక్ష్మీ అమ్మవారు గుర్తొస్తారు. లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారు చక్క అలా భలే అనిపిస్తుంది కదా. చాలా స్పెషల్ ఫ్లవరు. ఇంతకుముందు ఇది దొరకడం చాలా చాలా కష్టంగా, అంటే చాలా రేర్. బట్ నేను మార్కెట్కి వెళ్ళడం వల్ల ఇదిగో ఇవన్నీ తీసుకొచ్చేసి చక్కగా ఈ పువ్వులన్నీ నేను విడిగా నీళ్ళల్లో చూసాను, విడిగా ఇప్పుడే తీసుకురావడం ఫస్ట్ టైమే ఆల్మోస్ట్. అంతే. ఇవి తెచ్చుకుంటాం ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అలా ఇలా. ఇవి మాత్రం ఈసారి ఫస్ట్ టైం అన్నమాట. కనిపించగానే షూటింగ్లకు వెళ్తూ ఉంటాం కదా, అక్కడ ఈ చెరువులు ఉంటాయి. చెరువుల్లో చాలా ఈ కలర్, అబ్బా పింక్ కలర్ భలే ఉంది. ఇదేమో బేబీ పింక్, ఇది కొంచెం వంకాయ
వంకాయ రంగు. సో అందుకని తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసేసి చక్కగా అలంకారం చేసేద్దాం. రెడీ. తామర పువ్వులు ఉంటే దేవలోకం చేతిలో ఉన్నట్టు ఉంది నాకు. అమ్మవారిని చక్కగా మనసారా పూజించుకుందాం. బాగా అనిపిస్తుంది మీకు. సో శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలతో ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి, మీరు అందరూ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మెయిన్ ఉగాదికి మనం చేసుకునే ఉగాది పచ్చడి చేసేస్తున్నాం అనమాట. ఇదిగో మామిడికాయ తురుము, బెల్లం తురుము అండ్ చింతపండు పులుసు అండ్ మెయిన్ హీరో వేప పువ్వు. ఏది ఏమైనా సరే జాకీ గారి చేతులతో చేస్తేనే బాగుంటుంది. అయ్యో కలిపేసేయి. ఈరోజు జాకీ గారికి షూటింగ్ ఉంది. సో మార్నింగ్ 4 నుంచి మా ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట. వెరీ హ్యాపీ. షూటింగ్ అంటే ఒక పక్కన పూజ, పండగ పూట న్యూ ఇయర్ పూట షూటింగ్ వెళ్ళడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమైనా వృత్తే దైవం అంతే. అందులో మామిడి తురుముది, అంత తురుము చాలు. ఇదేనా లాస్ట్లో వేద్దామా? ఇప్పుడు చింతపండు పులుసు. ఫస్ట్ చింతపండు పులుసు వేసేనా? పోయినా బెల్లం, చక్క చింతపండు పులుసులో బెల్లం అంతా వేసుకుని చక్క తర్వాత మామిడి తురుము వేసుకుని ఇదిగో ప్లేట్, ఇదిగో వెండి ప్లేట్. సో ఫేవరెట్ అనమాట వేపు పచ్చడి నాకు. చాలాసార్లు చెప్పాను కదా మీకు ఎవ్రీ ఇయర్. సో మళ్ళీ చెప్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తింటాను అనమాట. ఈ తర్వాత April 14th తమిళ్ న్యూ ఇయర్స్ డే వస్తుంది అనమాట. సో అది వస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా తింటాను. ఆ రోజు కూడా మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాము. తమిళనాడులో అక్కడ సెలబ్రేట్ చేసినా కూడా మన తెలుగు స్టైల్లోనే వేపు పచ్చడి అన్నీ చేసుకొని తింటాం. వాళ్ళకి తెలీదు, బట్ మనం ఇలాగే చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు బెల్లం కత్తితోనే కట్ చేస్తా. పర్లేదా? పర్లేదు, అన్నీ అందులోకి వెళ్ళే కదా. యాక్చువల్లీ తీసి ఇందులో వేసి పిసుకుతారు. ఇలా అన్నమాట. అప్పుడు మామిడి తురుము ఇదంతా చక్కగా మంచిగా వస్తుంది. ఇందులో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చేసుకుంటారు కదా. చక్క ఇందులో కొంతమంది అయితే ఉప్పు కొంచెం కారం కూడా వేస్తారు. తర్వాత కొంతమంది పచ్చిశనగపప్పు, షడ్రుచులు అంటే ఉప్పు కారం అని. బట్ అది మనమైతే ఉప్పు కారం వేయం, శనగపప్పు కూడా వేయం. బెల్లం, నేను నా చిన్నప్పుడు ఎప్పుడూ శనగపప్పు వేయడం తెలుసు కదా. కొంతమంది వాటర్లా చేస్తారు, వాటర్లా చేస్తారు. మనం చిక్కగా చేస్తాం. మనం ఇది పచ్చడి కదా, పచ్చడిలానే చేస్తాం. ఉగాది పచ్చడి కాబట్టి చాలు. ఓకే దెన్. ఎస్, ఇలా కనిపిస్తూ ఉండాలి, బాగుంటుంది. అవును, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ హీరోని కెమెరా అన్ని రెడీ చేస్తాం, హీరోని పిలుద్దాం ఇప్పుడు. సో వేపు తీయడం చాలా ఒక ఆర్ట్.
ఈ ఆర్ట్ హే ఆర్ట్ ఎందుకంటే అవి ఉంటే చేదు ఉంటుంది యాక్చువల్గా చేదు దీంట్లో ఉంటుంది చిరుచేదు ఈ పువ్వులో ఉంటుంది. హీరోని హీరో గారు చేయి వెయ్యాలి. ఓ నో. యా ఓకే ఇప్పుడు కలుపు. ఇది అది ఇదన్నమాట. ఫుల్ కొంచెం పైన అలా టాపింగ్ లాగే. అది ఓకే ఓకే. సో మన ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడు పూజ చేసేసుకొని చక్కగా దండం పెట్టుకొని ఆ తర్వాత ఇంకా మన ఆట పాట ఆనందం ఉత్సాహం మీరంతా ఎంజాయ్ చేస్తుంటారు. మేము అంతా ఎంజాయ్ చేస్తాం. మీరు షూటింగ్ చేయండి. మీరు షూటింగ్ చేస్తారు, మేము బాగా ఎంజాయ్ చేయగలం. అదే కదా. ప్రసాదం నైవేద్యం Okay. పెట్టి వచ్చేది. ఓకే రెడీ అయిపోయాను, పనులన్నీ అయిపోయాయి, పూజ అయిపోయింది. సో ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేయబోతున్నాను అనమాట. నీట్గా రెడీ అయ్యి హడావిడిగా కొంచెం రెడీ అయిపోయాను. పూజ అన్ని పనుల్లో అలా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫ్రెష్గా నీట్గా రెడీ అయిపోయాను. మంచి చీర కట్టుకున్నాను. బనారస్ ప్యూర్ సిల్క్ ఆల్ ఓవర్ జాల్ శారీ అనమాట. ఈ శారీ ఫ్రమ్ ఐరా సిల్క్స్. బాగుంది కదా. ఇది నా పండగ డ్రెస్సింగ్. గాజులు వేసుకున్నాను, హారం, బుట్టలు, మొక్కు పుడక. ఇది నా ఉగాది స్పెషల్ శారీ. ఇప్పుడు ఫ్రెండ్స్ తెలియ ముచ్చట్లు పెట్టేద్దాం. యూజువల్గా షూటింగ్ నేనుంటే మా ఆయన కూడా ఉండాలని అనుకుంటాను, ఉంటే బాగుండేది. కానీ పండుగ రోజు షూటింగ్ చేయడం ఇంకా చాలా ఇంపార్టెంట్, మంచిది. మా ఆయనకి ఇష్టం, నాకు ఇష్టమే. ఈ సంవత్సరం నుంచి నేనే పెట్టుకున్నానంటే పండుగలకు హడావిడిగా అన్నీ చేసి గబగబా పరిగెత్తుతుంటే ఏమవుతుందంటే స్ట్రెస్ వచ్చేస్తుంది. ఇంకా సో ఎందుకు వచ్చింది, ప్రశాంతంగా దేవుడి దండం పెట్టుకుని నాకు కావాల్సినట్టు అలంకారం చేసుకుని నాకు కావాల్సినట్టు నేను రెడీ అయ్యి అలా చేశాను. ఇప్పుడు అంతా అయ్యి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట, నీట్గా రెడీ అయిపోయి. సో ఉగాది పచ్చడి ప్రసాదం ఫస్ట్ మనం ఉగాది రోజు చేయాల్సిన ఫస్ట్ ఇది అనమాట. అయ్యో కూర్చోండి మీరు కూర్చోండి అన్న. సిట్. గుడ్ బాయ్ కూర్చో. అస్సలు తినవా, చేయబట్టు. అస్సలు తినడం అసలు ఉండదు, ప్రసాదం ఇది. నువ్వు తీసుకుంటానన్నా గుడ్ బాయ్. నువ్వు గుడ్ బాయ్ కదా, మరేం తీసుకో. అన్నీ ఉంటాయి. ఉగాది అంటే అదేనమాట మెయిన్. ఉగాది పచ్చడి అది. స్వీట్ ఉంటుంది. ఏమేమి ఉంటాయి చెప్పు. పులుపు, వగరు, అందులో ఏం లేదు. మ్యాంగో ఉంటుంది. మార్నింగ్ తింటే మరి మా ఇంటికి వస్తే తినాలి కదా. మా ఇంట్లోది స్పెషల్, చాలా బాగుంటుంది. నువ్వు ఉగాది పచ్చడి కొంచెమే తీసుకుంటావా? సరే నేను ఇస్తాను. స్పూన్తో పెట్టినా ఓ సూపర్. నువ్వు ఆహా పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. స్పూన్ వేసుకొని ఈరోజు స్పూన్ వేసుకొని స్నాక్లా తింటా. అయిపోద్ది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, మళ్ళీ తింటా. వేపు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ చేసుకొని మళ్ళీ తింటా. చక్కగా పుల్లగా తీయగా హడావిడిగా చేసాం. పొద్దున్న జాకీ గారు షూటింగ్కి వెళ్తుంటే హడావిడే. నేను ఉగాది పచ్చడి పెడితే ఫుల్ కారం అయిపోయింది. కారం వేస్తారా? గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి వేయాలి. నేచర్ ఇచ్చింది మాత్రమే తీసుకుంటాం. నేచర్ ఏమేమి ఇస్తే అవన్నీ. యాక్చువల్గా తీపికి బెల్లం మరి చెరుకు వెయ్యాలి, చెరుకుతో కలపాలి. సో అంత చెరుకు పిండి రసం పోస్తే తీపి. బట్ కొంచెం అట్ట చేసి వావ్. ఉగాది రోజు మై డియర్ స్వీట్ సిస్టర్ నా కోసం ఈ గిఫ్ట్ గణేష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్. ఏదేమైనా గిఫ్ట్లు వస్తే అదొక ఖుషి. తీసుకోరాను నీకే. తిను
థ్యాంక్ యూ. హాయ్, హలో, వావ్, సో క్యూట్. హలో, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కూర్చోండి. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఏం లేదు, హడావిడ ఏం లేదు. ఇంకా హ్యాపీ. ఓకే, ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ అయింది. ఇందాక అంతవరకు ఫినిష్ చేసి మన పనులు పూజలు అన్నీ అయ్యొచ్చాక ఇప్పుడు మళ్ళీ ఇదిగో బ్యూటిఫుల్ సిస్టర్స్ ఆర్ రా చక్కగా డెకరేట్ చేస్తున్నారు. వీళ్ళు డెకరేట్ చేసేలోపు నేను వెళ్ళి ఒక కూర వండొస్తాను. అందులో వేసి లాగడం. షెఫ్స్ కట్ చేసేటట్టే చేస్తున్నారు మధ్యలో. చూసారా, ఒక షెఫ్కే తెలుస్తుంది. గట్టిగా చెప్పండి, నాకు వంటలు రావు అంటున్నారు మా అమ్మ మా చెల్లి వాళ్ళందరూ. నీట్గా. థ్యాంక్ యూ. బాగా కట్ చేస్తాను అంటున్నారా? కాకపోతే రెగ్యులర్గా వంట చేయను కదా, బద్ధకం. టైం ఉండాలి కదా మీకు. అది అనుకోకపోయినా ఏముందండి, ఇంకో గంట ముందు లేవాలి, టైం లేదు. తినేవాళ్ళు కూడా ఇంట్లో ఉండాలి కదా, అది ఇంపార్టెంట్. ఇంట్లో తినేవాళ్ళు అంటే చాలా చేయొచ్చు. మెంతు పొడి, చిటికెడు మెంతు పొడి, అంతే. అయిన తర్వాత అలా అది చేసుకొని పసుపు, విలేజ్ స్టైల్ కుకింగ్, ఈజీ కుకింగ్ నేర్చుకో. అంతే. ఇప్పుడు అయిపోయింది, కట్ చేసాం. అవి బాగేలోపు ఇలా బంగాళదుంపలు కట్ చేయాలన్నమాట. హడావిడి జాబ్స్ లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మామూలు కూర. కడాయి పెట్టాలి, ఉల్లిపాయ కట్ చేయాలి, ఉల్లిపాయ మాగేలోపు ఇవన్నీ కట్ చేసుకోవాలి. చెప్పారు బాగా పొగడండి. కట్ చేయడంలో కూడా ఒకటి ఉంది, చక్కగా ఉడుకుతాయి, తొందరగా వేగుతాయి, అంతే. టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. కటింగ్ లో కూడా ఉంది. ఏముంది, సింగిల్ హ్యాండ్ చెయ్యాలి. ఈ మాత్రం పనికి 2-3 చేసాం అనుకోండి, ఏమైపోతాం. నాకేమో అవి అయిపోయింది, కరెక్ట్గా మగ్గినాయి. ఇప్పుడు వేసేస్తాం అన్నమాట. అప్పుడు బంగాళదుంపలు నలుపు ఎక్కువేమవ్వవు, ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటాం కదా. ఇది మగ్గుతూ ఉంటాయి. నెయిల్స్ నా ఒరిజినల్ ఇవి పెట్టించిన. సో కాబట్టి మనకి అయినా కూడా ఇంకా చూసారా, ఆడవాళ్ళకి 6th క్లాస్ డ్రెస్ అంట వేసుకుంటే ఎలా ఉంటుంది ఆ ఫీలు.
ఇంకొంచెం పండగ రోజున చక్కగా అలా తినాలి. సూపర్. మా మమ్మీ ఎంత కావాలంటే అంత వేసేవాళ్ళు ఫెస్టివల్ రోజు. అంతే. ముద్దపప్పు ఆవకాయ అన్నంలోకి చాలు పప్పు, మమ్మీ పులిహోర, పరవాన్నం. ఎలా ఉంది నాన్న? బాగుందా? థ్యాంక్ యూ. ఓ వెన్నలా ఉందంట. గారి ఇంట్లో రైస్ కూడా వెన్నలా. ఏ రైస్ తెప్పించండారు మీ అందరి మనసు లాంటి తెప్పించా అనమాట. వెన్న లాంటి మనసు. ఇప్పుడు చూసారా? సూపర్, థ్యాంక్ యూ. ఈరోజు మన ఇంటికి వచ్చిన పెద్ద గెస్ట్ అనమాట ఈయన. అవి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ నాన్న. స్టార్ట్. ఈరోజు మాది ఈసారి ఉగాది మాత్రం చాలా చాలా స్పెషల్. సో అమ్మకి ఫోన్ చేశాను, అమ్మ పనులు అవ్వలేదు. ఇంకా చెల్లికి ఫోన్ చేశాను, అయ్యో వస్తాంలో లేట్ అయిపోద్దేమో అనుకున్నారు. ఈరోజు మనందరం కలిసి చక్కగా నిజంగానే వాళ్ళు మిస్ అయ్యారు. అవును, యాక్చువల్గా మేము ఇంట్లో ఏం చేసేవాళ్ళు ఉంటే పులిహారతో పరవనంతో కానిచ్చేస్తాం. ఇంక చాలే అబ్బా తర్వాత చూద్దాంలే అని. ఇవాళ చూడండి అన్ని పంచపక్ష పర్ణాలు. మనసులో మనకి ఏ కోరిక వస్తే అలా తినటమో అలసటే ఒక్క రోజు అన్ని. అవును, ఇంతకి చెప్పలేదు కదా. పులిహోర, పరవాన్నం, వైట్ రైస్, బంగాళదుంప టమాటా కూర మన ఇంట్లో నుంచి అయితే వెరైటీస్ వచ్చాయి. పూర్ణాలు ఫ్రమ్ రేఖా గారు విత్ ముద్దపప్పు. విత్ ముద్దపప్పు. అమ్మ వచ్చి వడలు చేసి తీసుకొచ్చారు. పెసర వడలు, పెసర గారెలు విత్ ఆవకాయ, మామిడికాయ పచ్చడి. విత్ మామిడికాయ పచ్చడి, పెసర గారెలు విత్ మామిడికాయ పచ్చడి. ఇదిగో వెల్లుల్లిపాయి. సూపర్, నాకు చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి. వెల్లుల్లిపాయలు సన్న సన్న వెల్లిపాయలు అలా వేసేయాలి. అదిరిపోయింది. రియల్ గా చెప్పండి, నిజంగా చాలా బాగుంది. బేసిక్గా నాకు ఫ్రైడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. వడలు అన్నీ, ఇంకా వేపుడు కూరలు అలా బాగా ఇష్టపడతా. చాలా బాగుంది. ఆవకాయ మామిడికాయ పచ్చడి కూడా చాలా బాగుంది. మామిడికాయ పచ్చడి మీరు ఎలా అది ఉంటే చాలు, ఇదంతా మర్చిపోతాను. ముద్దపప్పు, అబ్బో గోంగూర అయినా కూడా అదేంటి కెమెరా అయిపోయినట్టు ఇంక తినడం మన బా. ఈరోజు దేనికి దానికి అసలు అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. నాది అప్పుడే ఖాళీ కూడా పులిహోర బాగుంది. తినండి ప్లీజ్. అవును, అందరూ హరిత గారిని మెచ్చుకుంటారు. జాకీ గారు పులిహోర చాలా ఒక్కసారి హరిత గారిని మెచ్చుకుంటారు. అది జాకీ గారు పులిహోర చాలా బాగుంది. న్యాయమే. జాకీ గారు పులిహోర చాలా బాగుంది, పరవన్నం చాలా బాగుంది అని అందరూ చెప్పేశారు. మంచి పని అయింది. నేను లైవ్ లో వంట చేశాను కాబట్టి టమాటా కర్రీ, బంగాళదుంప కూర, బంగాళదుంప టమాటా నేను లైవ్ లో వండాను కాబట్టి నేనే వండానని నమ్మి, లేకపోతే అది కూడా క్రెడిట్ గోస్ టు జాకీ గారు. 10 నిమిషాల్లో అద్భుతంగా ఉండేది. మ్యాంగో ముక్కల చట్నీ కూడా అదిగో ఆవిడ క్రెడిట్ గోస్ టు శర్వాణి. నిమిషం అది ఇది మరి 1 మినిట్ వంట అనమాట. చాలా సేపటి నుంచి పాప మమ్మీలు ట్రై చేసి 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 వాళ్ళని కామ్గా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సో తర్వాత ఆ మమ్మీకి ఐడియా వచ్చింది. మొన్న ఇంక మాట్లా కరెక్ట్ లేదు క్వైట్గా మమ్మీ స్మార్ట్, యు ఆర్ స్మార్ట్ మమ్మీ.
ఆల్ మమ్మీ స్మార్ట్. మీకు అదే అర్థం కాదు. మాట్లాడకూడదు, మళ్ళీ గేమ్ ఎలిమినేట్ అయిపోతారు. నాన్న ఎలిమినేట్ అయిపోతారు మళ్ళీ గేమ్ నుంచి. సైలెంట్గా ఆడాలి. ఎవరు ఆడతారో వాళ్ళు విన్నర్స్ అనమాట. అసలు సిన్సియర్గా ఆడుతున్నావు నాన్న. వావ్, తీసేయి. ప్రతిదీ విడివిడిగా చెయ్యి. దానికి ఏ కలర్కి ఆ కలర్ పెట్టినా అన్నీ, నాట్ ఓన్లీ రెడ్స్, ఆల్ పప్పులు. పప్పు దినుసులు కాదు, పప్పులే. మిక్స్డ్ దాల్ వండుకోవడానికి ఆరోగ్యం అనమాట. మొన్న ఆడాం కదా ఒక గేమ్, మేము అందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఇప్పటికి ఐడియా వచ్చింది. కానీ బేసిక్గా ఏంటంటే ఇది మంచి ఐడియా. ఈసారి పేరెంట్స్ అంటే తల్లులు పిల్లలతో కనుక ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే ఇలా మిక్స్డ్ దాల్ కానీ ఏదైనా గేమ్ కానీ పెట్టి వాళ్ళకి ఇచ్చి పెడితే, అబ్బాయి ఎవరు విన్ అయితే వాళ్ళకి గిఫ్ట్ అనండి. నాలాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఆడుకుంటారు. అంటే బాయ్స్ అని కాదు, వాళ్ళకి ఏదో గేటెడ్ అనుకోండి, ఇప్పుడు బయటకు వచ్చి ఆడుకుంటారు. అసలు వాళ్ళకి బేసిక్గా ఆడాల్సిన ఆటలు లేవు కదా. ఇప్పుడు చిన్నప్పుడు మీ అందరికి ఇప్పుడు పరిగెత్తడం అనేది ఆట. పరిగెత్తే ఆట ఆడదామా, కుంటాట ఆడదామా, లేదా రింగ్ ఆడదామా అని ఆటలు ఉండే. వీళ్ళకి అసలు అవన్నీ ఒక అంటే పరిగెత్తడం అంటే ఎక్సర్సైజ్, ఫిట్నెస్ కదా. రన్నింగ్ అనేది ఒక రేస్ తప్పితే గేమ్ కాదు వాళ్ళకి. ఒకవేళ జాగింగ్ ఏమైనా చేస్తారంటే వెయిట్ లాస్, ఫిట్నెస్ అంతే ఐడియా తప్పితే అది ఒక ఆట, పరిగెత్తే ఆట అవన్నీ తెలియదు కదా. అంత కరెక్టే. గూట్లో బెంటేసి మధ్యలో ఒక వీడియో బాగా వైరల్ అయింది కదా, ఏంట్రా ఆడుకోవట్లేదంట. మీ అమ్మ ఆడుకోనివ్వట్లేదా, మా అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు. ఆటలంటే ఫోన్లో ఆడుకోవాలి. సో ఇది ఈరోజు మన ఉగాది సెలబ్రేషన్స్ అనమాట. పండగ అసలు అదిరిపోయింది ఈసారి అయితే. చాలా చాలా హ్యాపీ. నాకు ఎంత హ్యాపీ అంటే నేను మనం అరిటాకు భోజనం చేశాం కదా, చూడడానికి ఎంత తృప్తిగా ఉంది, అంతకంటే తృప్తిగా ఉన్నాను. సో మీరందరూ కూడా ఇంతకంటే బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తప్పకుండా మెసేజెస్ అన్నీ చదువుతాను. మీ విషెస్ కానీ మీరు చెప్పే మాటలు కానీ అన్నీ వింటాను, మనసు తీసుకుంటాను, హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరితజాకి యూట్యూబ్ ఛానల్. మనం మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మరొకసారి మీ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. బాయ్, హ్యాపీ ఉగాది. బాయ్, హ్యాపీ ఉగాది. బాయ్ బాయ్. మేము ఇలా ఆడుకుంటూనే ఉంటాము. వేస్తావు, నీ గేమ్ అయిపోయిందా? Bye everyone.